దుద్దుపల్లి ఉమామహేశ్వరరావు అని నేను గన్నవరం నియోజకవర్గంలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఆధ్వర్యంలో బలపరిచిన అభ్యర్థిగా గన్నవరం నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను. నా యొక్క ఎన్నికల గుర్తు ఈ గుర్తుపై ప్రగతిశీల గన్నవరం ఓటర్ మహాశయులను ఈ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిగా కోరుతున్నాను. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక. 1. మేజర్ పంచాయతీలుగా ఉన్న గన్నవరం మరియు బాపులపాడు గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీగా చేయుటకు కృషి చేయుట. నియోజకవర్గంలో గల ప్రతి మండలం నందు మహిళల స్వయం ఉపాధికై తగు శిక్షణ ఇచ్చుటకు స్థానిక మహిళా సంఘాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించుట. ఉంగుటూరు మండలంలో కేంద్రీయ విద్యాలయ స్థాపనకే కృషి చేయుట మరియు వ్యవసాయ భూములకు పోలవరం కాళ్ళ ద్వారా మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్లు చేపట్టి వ్యవసాయ అభివృద్ధి కృషి చేయుట. బాపులపాడులో ప్రభుత్వ వొకేషనల్ కాలేజీ స్థాపనకే కృషి చేయుట మరియు ప్రభుత్వ ఆసుపత్రికే కృషి చేయుట. ప్రస్తుతము బాపులపాడులో గల పారిశ్రామిక వాడతో పాటు ఏపీసీఐడీలో మాస్టర్ ప్లాన్ నందు పరిశ్రమలుగా ఉపయోగించబడిన ప్రాంతాన్ని కలిపి అభివృద్ధి చేస్తూ స్థానికంగా ఒక పరిశ్రమ అభివృద్ధి బోర్డు స్థాపనకే కృషి చేయుట. నియోజకవర్గంలో గల నున్న గ్రామము మరియు చుట్టుపక్కల గ్రామాలైన అంబాపురము, పిర్యాదునైనవరం, పాతపాడ గ్రామంలో గల రైతుల అభివృద్ధికై పౌల్ట్రీ రంగాన్ని అభివృద్ధి చేయుటకు ఒక స్వయం సహాయక గ్రూప్ను ఏర్పాటు చేసి చిన్నకారు రైతులకు చేయూత ఇవ్వుట. నిర్మాణ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలందు ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించుట. నియోజకవర్గంలో గల సహజ వనరులను అన్యక్రాంతం కాకుండా పరిరక్షించుతూ వాటి ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన మైనింగ్ సెస్సు, లీజుల్ని సక్రమంగా వచ్చే విధంగా కృషి చేసి నియోజకవర్గ అభివృద్ధికై కృషి చేయుట. స్వయం ఉపాధికై నిరుద్యోగుల అభ్యున్నతకై అభ్యున్నతకై వ్యాపారాలు, చిన్న కుటీరాలను ఏర్పాటుగాను వారికి కావలసిన సాంకేతిక సలహాలు, సూచనలు ఇచ్చి వారి యొక్క అభివృద్ధికై కృషి చేయుట. నియోజకవర్గంలో కమ్యూనిటీ సెంటర్లు ఏర్పాటు చేయుట మరియు శిథిలావస్థలో ఉన్న కమ్యూనిటీ సెంటర్లను పునరాభివృద్ధి చేయుట. గన్నవరం గ్రామంలో బ్రహ్మలింగ చెరువును అభివృద్ధి చేపట్టి టూరిజం డెవలప్మెంట్ ద్వారా ఒక పిక్నిక్ స్పాట్గా అభివృద్ధి చేయుట. నియోజకవర్గంలో గల గ్రామాల నందు మౌలిక వసతులైన రోడ్లు, వాటర్ సప్లై, డ్రైనేజీ మొదలగు వసతులు కల్పించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయుట. నివేశ స్థలాలు లేని నిరుపేదలకు ప్రతి మండల కేంద్రంలో నివేశ స్థలాలు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క గృహవసతికి అన్ని విధాల చర్యలు చేపట్టుట. కేశనపల్లిలో ఐటీ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎంఎన్సీ కంపెనీల ద్వారా ఐటీ ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించుట మరియు నిరుద్యోగులకు తక్కువ వడ్డీకి రుణ సదుపాయాలు ఏర్పాటు చేసి వారి యొక్క అభ్యున్నతికే కృషి చేయుట. గన్నవరం ఓటర్ మహాశయులు నేను తెలియపరిచిన మేనిఫెస్టోని అమలు చేయుటకు గాను నాకు విజిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.